ఆ కనుబొమ్మల మధ్యలోంచి ఆ తొండంలాగా కనిపించేసరికి నువ్వు ఆ గణేశుని యొక్క సారూప్యాన్ని పొందావు కాబట్టి ఇక్కడి నుంచి కైవర్తకుడు అనే పేరు బదులు నీకు భృషుండి అనే పేరు వస్తుంది అని చెప్పి ఏకాక్షరంచ మంత్రంచ తస్మై ప్రాహాథ ముద్గల వరాన్నస్మై దదౌ పశ్చాత్ అద్భవ మునిసత్తమ. వెంటనే అతనికి వరాలిచ్చి ఏకాక్షరాన్ని మళ్ళా ఉపదేశించి, ఇందాకేమో వేరే మంత్రం చెప్పాడు, గణేశ మూల మంత్రం ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశం చేసి అలా ఆ ముని వెళ్ళిపోయాడు. ఇంద్రాది దేవగంధర్వై సిద్ధైరభ్యతమో భవత్ యథా గజాననో దేవో ధ్యాతో దుష్టో ఘనాశనః. ఇటువంటి తపశ్శక్తి చేత అతను ఇంద్రాది దేవతలందరికీ కూడా పూజ్యుడయ్యాడనమాట. తథాహి త్వమపి మునేః భృషుండి ప్రథితో భవ యస్యతే దర్శనం స్యాత్ కృతకృత్యో భవేన్నరః. ఇక్కడి నుంచి కూడా నీ దర్శనం చేసుకున్నంత మాత్రమే గజాననుడి దర్శనం చేసుకున్నంతటువంటి పుణ్యం వస్తుంది. అట్లాగే నీ దర్శనం చేసుకున్న నరుడు కృతకృత్యుడవుతాడు, అంటే తను చేయవలసినవన్నిటి కూడా చేసినవాడవుతాడు, పొందవలసినన్నిటి కూడా పొందినవాడవుతాడు అని చెప్పి అక్కడి నుంచి వరం ఇచ్చాడు. ఆయుష్య కల్పలక్షంతే భవితా మమవాక్యతః. ఈ చక్కటి పరివర్తన చెంది ఒక గణేశ సారూప్యాన్ని పొందిన నీకు 1,00,000 సంవత్సరాల పాటు ఆయుష్ని కూడా నేను అనుగ్రహిస్తున్నాను. ఏవం బహువిధా తస్మై వరాన్ యచ్చతి ముద్గలే యయురింద్రాదయో ద్రష్టుం మునయో నారదాదయః. ఊచుస్తం ప్రణిపత్యైవ భృషుండే తవ దర్శనాత్ సార్థకం జన్మనో విద్యా పితరోచ తపోయశః. భృషుండ మహర్షి నీ దర్శనం చేత, అంటే ఇప్పుడు చూడండి ఎంత కిరాతకుడు, పరమ దుష్టుడైనటువంటి కైవర్తకుడి నుంచి నామజపం కొన్ని సంవత్సరాల వర్ష సహస్రం చేత జపం చేత అతను భృషుండ మహర్షి అయిపోయి, తర్వాత అతని యొక్క దర్శనం కోసం ఇంద్రాదులు కూడా ఎంతో సంతృష్టి చెంది నిన్ను చూస్తే సాక్షాత్గా గణేశుని చూస్తున్నట్టే ఉందని చెప్పి ఇంద్రాదులు కూడా అతను పూజ్యుడయ్యాడు. అలాగే నీ దర్శనం చేత మేము ధన్యులము, మా తల్లిదండ్రులు, మా విద్య, మా తపస్సు అంతా కూడా ధన్యమైంది అని చెప్పి ఈ దేవతలందరూ కూడా అతన్ని చేస్తున్నారు. త్వమేవ గణనాథోసి పూజనేయోసి నో మునే నా సతు సంపూజ్య తాన్ సర్వాన్ ప్రణమ్య విసృజ్య చ అని త్వమేవ గణనాథోసి, భృషుండ మహర్షి నీవే గణనాథుడివి మాకు అని చెప్పి ఆయనని పూజించారనమాట. పునః పద్మాసనగతో జజాపైకాక్షరం మనం పురోమూర్తిం ప్రతిష్టాప్య గణేశస్య మనోహరాం. వాళ్ళు పొగిడినంత మాత్రాన ఇంక అయిపోయింది నా పని అని చెప్పేసి ఇంకా నాకు సర్వశక్తులు వచ్చినాయని చెప్పి అహంకారానికి పోకుండా ఆ ఇంద్రాది దేవతలందరూ వెళ్ళిపోగానే చక్కగా మళ్ళీ ఒక పద్మాసనం స్థితిలో కూర్చొని ఏకాక్షరం ఏదైతే మహర్షి ఉపదేశించాడో ఆ ఏకాక్షర జపాన్ని చేయటం, పురోమూర్తిని ప్రతిష్టాప్య గణేశుని యొక్క మూర్తిని ముందుగా ప్రతిష్ఠ చేసుకొని అక్కడే కూర్చొని జపం చేయటం మొదలుపెట్టాడు. ఉపచారై షోడశభి అపూజత్ దినే దినే ఆశ్రమశ్చ బభూవాపి సర్వవృక్ష లతాదిభి త్యక్త వైరై సింహమృగై నకులై భుజగోత్తమై తతో వర్షశతస్యాంతే ప్రసన్నోభూత్ గజాననః. ఇతను చక్కగా ప్రతిరోజు కూడా ఏకాక్షర జపం చేస్తూ ఆ షోడశోపచారాలతో గణపతికి పూజ చేస్తూ ఉండగా ఆ ఆశ్రమం కూడా చాలా శాంతమైపోయింది, చాలా ప్రసన్నమైపోయి జంతువులకి మనుషులకి ఏదైతే పరస్పర వైరభావన ఉంటుందో ఆ వైరాన్ని కూడా వదిలేసి సింహాలు కానీ ఏవైనా సరే మిగతా జంతువులన్నీ కూడా ఆ ఆశ్రమం దగ్గరకు వచ్చేసరికి వాటి సహజమైనటువంటి వైరాన్ని కూడా వదిలి సంచరించేటటువంటిగా ఆ ప్రాంతమంతా కూడా మారిపోయింది. కృతకృత్యోపి సాయుజ్యం ఆయుషోంతే చ లప్స్యతే ఇదం క్షేత్రం సువిఖ్యాతం నామతేతి భవిష్యతి. అప్పుడు ఇతని తపస్సుకు మెచ్చి గజానుడు ప్రసన్నుడయ్యి, నువ్వు కృతకృత్యోసి, నువ్వు చక్కగా చేయవలసిందంతా కూడా చేసేసావు, నీ తపస్సుకు నేను మెచ్చాను కాబట్టి ఇంకా నీకు ఏం మిగలలేదు. సాయుజ్యం మొత్తం నువ్వు ఎంత ఆయుష్ అయితే ఉందో అంత ఆయుష్ని కూడా అనుభవించి ఆ తర్వాత నా సాయుజ్యాన్ని పొందుతావు. అలాగే నువ్వు తపస్సు చేసినటువంటి ఈ క్షేత్రం సువిఖ్యాతం నామతే భవిష్యతి. అలాగే ఈ క్షేత్రం కానీ నీ పేరు కానీ ఆ భృషుండ మహర్షి అనే పేరుతో ఈ క్షేత్రం కూడా చక్కగా మహిమాన్వితమయ్యి చాలా ప్రభావశీలిగా ఉంటుంది. అనుష్ఠాన కృతామత్ర నానాసిద్ధి ప్రదం నృణాః. ఇక్కడ ఈ క్షేత్రంలో కనుక ఎవరైనా వచ్చి అనుష్ఠానం చేసుకున్నట్లయితే ఆ అనుష్ఠానం కూడా చాలా సఫలమవుతుంది. మన్మూర్తి దర్శనాదత్ర పునర్జన్మ భాగ్ భవేత్. అపుత్రస్య లభతే పుత్రాన్ విద్యార్థి జ్ఞానమాప్నుయాత్. అలాగే ఎవరెవరైతే ఏ కోరికలతో కనుక వచ్చి ఈ క్షేత్రంలో జపం చేసుకుంటారో వారందరికీ కూడా ఇది కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ఈ రకంగా శక్రుడు అనగా ఇంద్రుడు
ఆ భృషుండ మహర్షి యొక్క ఉపాఖ్యానాన్ని శూరసేనుడు అనేటటువంటి మహారాజుకు చెప్తూ ఉన్నాడు. ఇది కథాగమనంలో మధ్యలో ఉన్నటువంటి కథ. మళ్ళీ ఇప్పుడు మొట్టమొదట అసలు మన కథ మొదలైందే అక్కడ బ్రహ్మగారి దగ్గర, అక్కడ సోమకాంత మహర్షి ఇవన్నీ వచ్చినాయి. దాని మధ్యలో బ్రహ్మ దగ్గరికి ఈయన వ్యాసులు వెళ్ళి అడగటము ఈ సందర్భం జరిగింది. అక్కడ మళ్ళీ బ్రహ్మగారు చెప్తున్నారనమాట. ఏవం శ్రుత్వా సూరసేనో మరుత్వద్వాక్యముత్తమం పునఃపప్రచ్ఛతం వ్యాసః ప్రీతశ్రుత్వా కథామృతం. శూరసేన ఉవాచ కేనోపాయేన దేవేశ యానంతే గగనం వ్రజేత్ తముపాయం కురు విభో వదవా కిం కరోమితే. ఇప్పుడు ఎక్కడ దాకా సందర్భం వచ్చిందంటే, ఈ శూరసేనుడు ఇంద్రుడిని దర్శించుకున్నాడు. నీ విమానం పడిపోయింది అంటున్నావు కదా, నీ విమానం మళ్ళీ పైకి లేవాలి, వెళ్ళి మళ్ళీ నువ్వు స్వనగరానికి వెళ్ళాలంటే ఏం ఉపాయం చెప్పు నాకు అని చెప్పి ఇంద్రుడిని అడుగుతున్నాడు. అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట. కశ్చిత్ స్యాదిహ సంకష్ట చతుర్థై వ్రతకారక విప్రో వా క్షత్రియో వాపి నగరేతే నృపోత్తమ తస్యాంతకృత పుణ్యేన సమ్యక్ దత్తేన భూభుజ ఇదానీం ప్రచలేదేతన్ నాధ్యధాయత పూరుషై. మనుష్య ప్రయత్నాలు వేటితోనూ కూడా నా విమానం అనేది ఇప్పుడు పైకి లేవదు. మరి ఎట్లా అంటే, నీ నగరంలో ఎవరైనా సరే చక్కగా శ్రద్ధగా 1 సంవత్సరం పాటు సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నట్లయితే ఆ సంవత్సరం పాటు వాళ్ళు చేసిన అబ్దకృతం, 1 సంవత్సరం పాటు చేసినటువంటి ఆ వ్రతం యొక్క ఫలితాన్ని నాకు ధారపోసినట్లయితే నా విమానం మళ్ళీ పైకి లేస్తుంది అని చెప్పి అన్నాడు. కథం వ్రతంతో ఇప్పుడు వెంటనే ఆ రాజు అడిగాడనమాట, వ్రతం చేసిన వాళ్ళు ఉన్నారా అని అడిగారు. అసలు వ్రతం ఏమిటి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆ ముఖంగా రాజముఖంగా మనకు ఆ వ్రతం గురించి వివరాలు చెప్తున్నారు. కథం వ్రతంతు సంకష్ట చతుర్థ్యాం వదమే ప్రభో కిం పుణ్యం కిం ఫలం తస్య కో విధి కస్య పూజనం. ఈ వ్రతమని నువ్వు ఏదో చెప్తున్నావు, 1 సంవత్సరం పాటు చేసినటువంటి ఈ వ్రతం యొక్క ఫలితంతో దేవేంద్రుని యొక్క విమానం, కింద పడిపోయిన విమానం మళ్ళీ ఆకాశంలోకి లేస్తుంది అని చెప్పి నువ్వు చెప్తున్నావు. అంతటి ప్రభావయుక్తమైనటువంటి ఆ వ్రతం ఏమిటి? ఆ దేవత పూజించదగినటువంటి ఆ వ్రతంలో పూజించే దేవత ఎవరు? ఇవన్నీ చెప్పి దాని ఫలం ఏమిటి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. అలాగే ఇది ఇప్పుడు కొత్తగా చెప్తున్నది కాదు. ఈ వ్రతం ఇంతకుముందు ఎవరైనా చేశారా, చేస్తే ఎటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందారు, ఈ వివరాలన్నీ మాకు చెప్పు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. పురా కేన కృతం ఛాత్ర సిద్ధిరస్మిన్ కృతే భవేత్ ఏతత్స్వరం శురాశీల కృపయా వద విస్తరాత్. అత్రాప్యుదంతి ఉదాహరంతీమమితిహాస పురాతనం కృతవీర్యస్య సంవాదం నారదేన మహాత్మనా. ఇక్కడ కృతవీర్యుడు అనేటటువంటి ఒక రాజు నారదుడితో సంవాదం చేస్తున్నప్పుడు ఈ సంకష్ట చతుర్థి వ్రతం యొక్క మాహాత్మ్యం అనేది మొదటిసారిగా లోకానికి తెలియవచ్చింది. బభూవ బలవాన్ రాజా కృతవీర్యో మహీతలే. ఒకానొక సందర్భంలో కృతవీర్యుడనేటటువంటి ఒక రాజు, చాలా బలవంతుడైనటువంటి ఒక రాజు ఉండేవాడు. సత్యశీలో వదాన్యశ్చ యజ్వామాని మహారథ. ఇంకా అన్ని విశేషణాలు ఆయనకున్నాయి. సత్యశీలుడు అంటే